మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది. ఈ వర్షాకాలం సీజన్లో అంటే ఒక 4 నెలల సీజన్లో మాత్రం మనకి అరుదుగా దొరికే కొన్ని కాయలు మాత్రం ఉంటాయి. దాంట్లో ముఖ్యంగా మనం చూస్తున్న బోడకాకర అనేది చాలా ఫేమస్. వాటి కోసం కూడా మనం తిరుగుతుంటాం. అంటే వాటి కోసం కూరలు వేసుకుంటే టేస్టీగా ఉంటుందని చెప్పేసి ఎక్కువ అవి ఈ వర్షాకాలం సీజన్ దొరుకుతాయి. వీటితో పాటుగా అంటే మహబూబాబాద్ పరిసర ప్రాంతాల్లో అడవి ప్రాంతం దొరికే పండ్లు కూడా కలువకాయలు. ఇవి ఎక్కువగా మన మహబూబాబాద్ జిల్లాలోని పక్కన ఉన్నటువంటి మల్లెల శివారు వన పరిశ్రమ కేంద్రంలో ఉన్నాయి కూడా వ్యవసాయ క్షేత్రంలో ఇవి విరివిగా దొరుకుతున్నాయి. ఇవి కూడా వీటికి సంబంధించినవి ఇప్పుడు మనం ప్రస్తుతానికి విజువల్స్ చూసుకోవచ్చు. మన వ్యవసాయ క్షేత్రం ఉన్నాము. వ్యవసాయ క్షేత్రంలో ఉదయం నుంచి కూడా కొంతమంది రైతులు ఆ కలవకాయలు కోసే పనులు మాత్రం పడ్డారు. ఎందుకంటే వీటిని చెప్తున్న దీన్ని ఇది 4 నెలల పంట మాత్రమే ఉంటుంది. ఈ పంటకి సంబంధించినవి పూర్తిగా వీళ్ళు ఏదైతే ఉందో అంటే సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రంలో ఉన్నటువంటి సుమారు 5 ఎకరాలు ఉన్నటువంటి ఈ పంటకి ఇరువైపులా కూడా వీటి మొత్తం తీగలతో తల్లుకొని పోయి ఉన్నాయి. ముఖ్యంగా పంటలకి రక్షణగా కూడా ఈ చెట్లు పనికొస్తాయని చెప్పేసి ఉన్నటువంటి ఇక్కడ తోట యజమాని మాత్రం చెప్తున్నారు. ముఖ్యంగా కేవీకే శాస్త్రవేత్తలు సంబంధించినటువంటి వాళ్ళు ఈ పంటలకి సంబంధించింది వాళ్ళకి ఒక పాట రూపంలో వాడి ఒక రైతుకి దీన్ని అప్పచెప్తారు. సుమారు ఒక 17,000 నుంచి 20,000 వరకు ఈ పంటని వాళ్ళు కొనుగోలు చేస్తారు. ఇక్కడి నుంచి ఈ పంటని 4 నెలలలోపు 4-5 సార్లు కూడా కోసి పంట ఉత్పత్తులకు సంబంధించిన కలమకాయ ఉత్పత్తుల్ని ఖమ్మం లేదా విజయవాడ, హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ అంటే ధరలు బాగా ఉండే అనుకుంటే వాళ్ళకి మంచి లాభం వస్తుంది, లేదా కొంచెం నష్టపోతాము. ఏదేమైనా సరే మాకైతే కుళ్ళు బోరు అయితే సరే ఎంతో కొంత మిగులుతుందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి యజమాని చెప్తారు. మనం విజువల్స్ చూసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఉదయం నుంచి కలమకాయలు కూల్చే పనులు పడరు. ఇవి ఆరోగ్యానికి రీత్యా కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. పిల్లల మానసిక ఎదుగుదలకు ఉపయోగపడతాయి. షుగర్ లెవెల్ తగ్గిస్తాయని చెప్తున్నారు. కడుపులో ఉన్న పుండ్లు ఉన్నా కూడా అన్ని పోతాయి. షుగర్కి మనకు వస్తుంది, పుండ్లు మానుతున్నాయి. దీనికి అసలు చెప్తున్న పరిస్థితి ఉంది. ఇవి అసలు ఏంటి మరి, ఎందుకు మరి కలమకాయలకి ఇంత ప్రజల్లో ఆదరణ వస్తుంది? వీటికి ప్రతి సంవత్సరం కూడా వీళ్ళు దీన్ని లీజుకి తీసుకొని చేస్తే పరిస్థితులు ఉన్నాయని చెప్పేసి మనతో మాట్లాడానికి తోట యజమాని వాళ్ళు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న మీరు చెప్పండి, ఏం పేరు అన్న పేరు? నా పేరు పాషా. పాషా భాయ్, ఏంటి కలవకాయలు అనేది కూడా మనం ఎక్కువ వింటుంటాం కానీ చూడే బాగా పుల్లగా ఉంటాయి అంటుంటారు. అసలు ఏంటి పండ్లు ఇటువంటివి? ఈ పండ్లు కలమకాయలు అనేది బ్రెడ్ సర్కిల్ మంచిగా ఉంటది, వస్తుంది బ్రెడ్ బాగా వస్తుంది. వీటి మనం పప్పులో కానీ వీటిలో కూడా వేసుకోవచ్చు. మళ్ళీ అందులోటి ఇప్పుడు మామిడి తోటలు, జామ తోటలు వేసినప్పుడు ఫినిషింగ్ లో పనికి వస్తాయి. ఈ తోట ఈ చెట్లు చెట్లు ఫినిషింగ్ బాగా ముళ్ళు ఉంటాయి అంటున్నారు, నిజమేనా? ముళ్ళు ఉంటాయి, 2 ఇంచులు ఉంటుంది ముళ్ళు. పుచ్చుకుంటే మాత్రం 2-3 రోజులు అటు నుంచి ఇటు నుంచి ఇలా ఈగ కూడా పోదు, అంత ఉంటది. ఈగకే భయం ఉంటది, ఫినిషింగ్ ఉంటది. దాంట్లో కాయ కూడా అమ్ముకో రైతు మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత కౌలు కాయ వస్తుంది, తయారైతుంది. దాన్ని అమ్ముకోవచ్చు. రైతుకు 2 వైపులా బెనిఫిట్ మంచిగా ఉంటది. వర్షాకాలంలో ఎన్ని నెలలు ఉంటుంది పంట? ఇది 3 నెలలు ఉంటది. 3 నెలల స్టార్టింగ్ లా ఫస్ట్ వర్షం రాగానే పూత వస్తుంది, ఎమ్మటే 2 నెలల కాయ వస్తుంది. కోసి మేము మార్కెట్ కి అమ్ముతాం. ఎట్లా మరి అసలు ప్రజలు దీన్ని ఆదరిస్తున్నారా? ఎందుకంటే ఎక్కువ ఈ పల్లెటూళ్ళలో దొరుకుతున్నాయి, గ్రామీణ ప్రాంతాలు, అడవి ప్రాంతాలు దొరుకుతుంటాయి కదా ఇవి. మరి వీటిని పట్టణాలు తీసుకెళ్తున్నావు కదా, అక్కడ వాటిని ఆదరిస్తారా? తీసుకుంటారు. ఖమ్మం మార్కెట్, వరంగల్ తీసుకెళ్తాం, ప్రతి సంవత్సరం తీసుకెళ్తాం. బస్సా లెక్క తీసుకుంటారు, మార్కెట్ లో తీసుకుంటారు. రైతులు కూడా సపరేట్ తీసుకుంటారు. ఎంత పడుతుంది మీకు ధర? డబ్బా లెక్క అమ్ముతారు లేదా బస్తా లెక్క? 25 kg బస్తా 600, 700, 800 అట్లా తీసుకుంటారు. అంటే మరి ఇప్పుడు మన ఉద్యానవన కేంద్రంలో ఉన్నటువంటి దీంట్లో మీకు వాళ్ళ కేవీకే వాళ్ళు పాట పెట్టారు అంటారు కదా, ఎంత పాట పెడతారు? కేవీకే వాళ్ళు HRSL పాట పెడతారు. పాట పెడితే ఎవరు ఎక్కువ పడితే వాళ్ళకు టెండర్ ఫామ్ ఓకే చేసుకొని ఇచ్చేస్తారు. ఎంత పడుతుంది? ఎంత పెట్టి పెట్టుకున్న పాట? 17,000 పెట్టి తీసుకున్నాను ఈ సంవత్సరం. మనం 17,000 పెట్టి తీసుకుందాం. మరి నీకు సరైన వస్తా? మరి డబ్బు పెట్టిన పెట్టుబడి వస్తుందా? వస్తే వస్తుంది, పోతే పోతుంది. అక్కడ అందరితో పాటు అనుకొని తీసుకున్నాం. అంటే నీతో పాటు మార్కెట్ కి వేరే వేరే ప్రాంతాల నుంచి వస్తాయి, కలవకాయలు వస్తాయి మార్కెట్ కి? మన ఎక్కువ మన మహబూబాబాద్ నుంచి వస్తాయి? మన మల్యాల నుంచే పోతాయి, ఎక్కడి నుంచి ఎక్కడ లేవు. ఇప్పుడిప్పుడే కొత్తగా వేస్తారు కానీ ఇంకా కాయ తయారు కాలేదు. వేరే వాళ్ళు వేసిరు కానీ రాలేదు, చెట్లు పెరగలేదు. మన కాడ ఇది ఇప్పుడు 15 సంవత్సరాల కింద వేసిరు ఈ చోట. అప్పటి నుంచి ఇక్కడ స్టార్ట్ అయినాయి. పండుగ ఈ విధంగా ఉంది కదా, పాలు కూడా వస్తుంది కదా, పాలు వస్తాయి. ఈ తయారు కాలేదు ఇంకా, ఈ పండుగ వస్తాయి. పండుగ వచ్చి ఇత్తనాలకి ఇట్లా పనికి వస్తాయి. పాలు దీనికి ఉపయోగపడతాయి? పాలు దేనికి పని పాలు పని. ఆకులు కూడా రసం పిండితే కూడా వస్తాయి చెప్తున్నాను కదా. లేదు, ఆకులు పిండి రసం పెడితే గాయన మాన పుండ్లు గిట్ల మాంతే అని చెప్పేసి కొన్ని సందర్భాలు చెప్తుంటారు. అది చెప్తారు కానీ మనకు తెలియదు.
అంటే మరి పండ్లు దేనికి మనకు వస్తాయి? పండ్లు పప్పులోకి ఇట్లా వేసుకుంటారు, విత్తనాలకు పండ్లు అయితే విత్తనాలకు పనిచేస్తాయి, ఇవి అయితే పప్పులో వేసుకుంటారు, పచ్చడి పెట్టుకుంటారు, వారం రోజులు అట్లా ఉంటది పచ్చడి. అంటే ఇది షుగర్ కూడా పనిచేస్తుంది. పనిచేస్తుంది. షుగర్ కూడా రోగాలకు కూడా పనిచేస్తుంది. బ్లడ్ సైకిల్ మంచిగా ఉంటది, ఆరోగ్యానికి మంచిది, ఇది చెడు అయితే కాదు. అంటే ఇప్పుడు మీకు చెప్తున్నారా, మీకు కేవీకే వాళ్ళు చెప్తున్నారు పండ్లు అమ్మండి ఏ విధంగా తీసుకుని చెప్పి? హెచ్ఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ పిలుస్తారు, మన పాట టెండర్ పెట్టినప్పుడు పిలుస్తారు. సపోర్ట్ తోట, మామిడి తోట, జామ తోట ఏదైనా పాట పెట్టినప్పుడు మా ఊరోళ్ళు అందరం కలిసి పోయి పాటలు పాడతాం. పాట పాడితే ఎవరు ఎక్కువ టెండర్ వేస్తే వాళ్ళకు ఇచ్చేస్తారు లీజుకు. 6 నెలలు, 4 నెలలు, 9 నెలలు, సంవత్సరం. ఉత్తరంగా చూసే కదా ఇక్కడ రైతు మాత్రం ఒక 10 మందిని కూలీలు పెట్టుకొని ఇక్కడ అంటే కాయలు తెంపే పనులు ఉదయం నుంచి ఇదే పనులు. అంటే వాళ్ళకి మార్కెట్ కానీ వరంగల్ మార్కెట్కి వెళ్ళినట్లయితే వాళ్ళకి బస్తా 500 నుంచి సుమారు పడితే 700 నుంచి కూడా పడుతుందని చెప్తారు. ఇవి ఔషధపరంగా కూడా అంటే ఆరోగ్యరీత్యా కూడా అన్నిట్లో పనికొస్తుంది, దీన్ని ప్రయోగశాలలో కూడా తీసుకుపోతుందని చెప్పేసి అంటే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఆర్ఎస్ వాళ్ళు అంటే ఆచార్య జనశంకర్ సంబంధించినటువంటి హెచ్ఆర్ఎస్ సంబంధించినటువంటి వన విజ్ఞాన కేంద్రంలో కూడా వీటికి పలు సూచనలు ఇచ్చి వీళ్ళకి ఇటు పాట పాడుకొని కూడా వీళ్ళకి తీసుకున్నారు ఈ తోటను కూడా. సరే లాభాలు వస్తే పక్క పెడితే మాత్రం మాకు పెట్టుబడి అయితే వస్తుందని చెప్పేసి ఇక్కడ రైతులతో చెప్తున్న పరిస్థితి ఉంది. ప్రకృతి సహజ సిద్ధంగా దొరికే ఈ కలవకాయలు మొత్తం మహబాద్ జిల్లాలో ఉన్నటువంటి జేవిఆర్ ఉద్యాన పరిశోధన కేంద్రంలో మొత్తం విరివిగా దొరుకుతున్నాయి. ఇప్పటికే సంబంధించినటువంటి కలవకాయలని కూడా వాళ్ళకి లీజుకి ఇచ్చేసి సుమారు 3 నెలల పాటు ఈ పంట దొరుకుతుందని చెప్తున్నారు. మరి వాళ్ళకి లాభం నష్టమో పక్క పెడితే మరి ఈ కలవకాయల వల్ల వాళ్ళకి ఎలాంటి ఉపయోగం పడుతుంది, వాళ్ళకి కలవకాయలు ఎప్పుడు పడుతున్నాయి అనే పూర్తి విషయాలు మొత్తం నాగరాజు సార్ గారి ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే, చెప్పండి ఉన్న పరిస్థితుల్లో కలవకాయల పంట మరి ఏ విధంగా రైతులకు తోడ్పడుతుంది అసలు వాళ్ళకి? నమస్కారం అండి, నేను నాగరాజు, శాస్త్రవేత్త మరియు జన్నారెడ్డి వెంకటరెడ్డి హార్టికల్చర్ రీసెర్చ్ హెడ్ మాట్లాడుతున్నాను. ఇక్కడ కలిమకాయ అంటాము దాన్నే ఇంగ్లీష్లో కరోండా అంటారు, క్యారెస్సా కరోండా అంటారు. దీనికి ఇది చిన్న మొక్క నుండి నాటేసినప్పుడు అంటే సంవత్సరం మొక్క నాటేసినప్పుడు మనకు 4 సంవత్సరాలు 5 సంవత్సరాల మొక్క చూస్తే ఇంత హైట్ వస్తుందండి. ఈ ప్రతి ఆకు దగ్గర ముళ్ళు ఉండడం వల్ల, ఇక్కడ ఈ చూస్తే కనుమ దగ్గర ముళ్ళు ఉండడం వల్ల ఇక్కడ ఏ పశువులు కానీ, గొర్రెలు కానీ, మేకలు కానీ, బర్రెలు కానీ, కోతులు కూడా ఈ కాయలను తినలేవు. వీటిని మనము పొలం చుట్టూ, చేను చుట్టూ, మిరప తోట చుట్టూ కానీ, కూరగాయ తోట చుట్టూ కానీ ఎక్కడైనా కూడా మన ఇంట్లో కూడా మనం కంచెగా వేసుకుంటే అంటే ఒక జీవ కంచెలాగా పనిచేస్తుంది. అది ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయిన తర్వాత మొక్కని మనకు నచ్చిన ఆకారంలోకి దాన్ని మనం ట్రిమ్మింగ్ చేసుకోవచ్చు. ట్రిమ్మింగ్ చేసుకుంటే మనకు నచ్చిన గోడలాగా, జీవ గోడలాగా అవుతుంది. దాన్ని మనం లైఫ్ ఫెన్స్ అంటాము, బయో ఫెన్స్ అంటాము. అది బాగా పులుపు ఉంటుంది, దీన్ని పప్పులో వేసుకుంటారు, దానికి ఇంకా ఆరోగ్యకరమైన ఔషధాలకు ఉపయోగించి దానికి ఛాన్స్ ఉందండి సార్. దీంట్లో వీటి కలిమికాయలు మనకు రోగ నిరోధక శక్తిని కలిగిస్తారు సార్ ఈ వర్షాకాలంలో తినడం వల్ల. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, ఐరన్ బాగా ఉంటుంది. పిల్లలు అంటే పెద్ద పిల్లల నుండి వృద్ధుల వరకు కూడా ఎవరైనా తినొచ్చు. చిన్న పిల్లలకు చూసి పెట్టాలి. గర్భిణీ స్త్రీలు డాక్టర్ సూచనల మేరకు మాత్రం తినాలి. కాకపోతే దీంట్లో గృహిణులు కానీ, మహిళలు అంటే 18 సంవత్సరాలు నిన్న మహిళలు ఎవరైనా కూడా తింటే రెగ్యులర్గా వాళ్ళకు మంచి ఐరన్ బాగా దొరుకుతుందండి. దీంట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, చాలా పుల్లగా ఉంటాయి. వీటిని మనము పచ్చి కాయ దశలో ఉన్నప్పుడు, ఇంకా ఇక్కడ ఈ దశలో ఉన్నప్పుడు ఇట్లా పాలు వస్తుంటాయి. ఈ దశలో ఉన్నప్పుడు దీని కాయ కోసిన తర్వాత లోపల 3 నుండి 4 గింజలు ఉంటాయి. ఈ గింజలు తీసేసి చక్కెర పాకంలో కానీ, బెల్లం పాకంలో వేసిన తర్వాత మనము స్వీట్ చెర్రీలు చేస్తాం. వీటినే మనము స్వీట్ పాన్లలో చెర్రీలు అని అంటాం. మనం ఇదే చెర్రీ, ఇదే మన చెర్రీ, ఇండియన్ చెర్రీ. ఇది చాలా ప్రాముఖ్యత ఉంది. పిల్లలు రోజుకు ఒకటి తింటే మంచి వైటమిన్ సి ఉంటుంది. ఏమి కాదండి, తింటే ఏం కాదు, తినొచ్చు. ఆరోగ్యమే. అంటే తర్వాత మరి రైతులు వీటిని ఎక్కువగా ఆదరించలేకపోతున్నారు, ఎందుకు సార్? దీని మీద రైతులకు అవగాహన లేకపోవడం ముఖ్యమైన ప్రధాన అంశం. మేము రీసెర్చ్ స్టేషన్లో మన నర్సరీలో ఉద్యాన పరిశోధన స్థానం నర్సరీలో మనము కరోనా మొక్కలను విత్తనం ద్వారా తయారు చేస్తున్నాము. రైతులకు 20 రూపాయల చొప్పున మేము అందిస్తున్నాము. ఇప్పుడు మనకు సేల్ కూడా రెడీగా ఉంది. దాదాపుగా ఒక 10-15 వేల మొక్కలు కూడా రైతులకు రెడీగా ఉంది. ఎకరానికి చుట్టుకొలతలు చూస్తే ఒక ఎకరానికి 4 ఫీట్ల దూరంలో మనకు వేసుకుంటే మనకు ఎకరానికి చుట్టుకొలతలో 200 మొక్కలు పడతాయి. ఒక మొక్క ఖరీదు ఈ జేవిఆర్ మన ఈ పరిశోధన కేంద్రంలో కూడా రైతుకు సుమారు 4-5 ఎకరాల్లో ఈ పంట చూస్తున్నాం మనం. దాంట్లో మరి లాభదాయకంగా ఉందంటున్నారా రైతులు? మీ మాట చెప్పండి సార్. ఇది కరోండా సాగు అనేది లాభదాయకమే.
ఒకటి మనకు జీవకంచగా ఉపయోగపడమే కాకుండా రైతులకు వీటిని ఈ కాయలను అమ్మడం ద్వారా ఈ సీజన్లో కాయలు అమ్మడం ద్వారా మంచి లాభాలు పొందొచ్చు. రైతులు ఇక్కడ మనకు లీజ్ తీసుకున్న రైతులు 45 రూపాయలకు ఒకేసారి హోల్సేల్గా అమ్ముతున్నారు. బయట దీని 200 రూపాయల వరకు పోతుంది కేజీ కాయలు, పచ్చికాయలు. వీటిని పప్పులో ఒక 5 కాయలు 6 కాయలు పప్పులో వేసుకుంటే సరిపోతుందండి. పప్పులో వేసుకోవచ్చు. మంచి వైటమిన్ సి ఉంటుంది, మంచి పుల్లగా ఉంటుంది, మంచి టేస్టీగా ఉంటుంది కూర కూడా. దీంతో జ్యూస్ కూడా చేయొచ్చు, దీంతో కషాయాలు కూడా చేస్తారు. ఒగరుగా కూడా కొంచెం ఉంటుంది, పుల్లగా ఒగరుగా ఉంటుంది. ఈ వాతం సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఇది ఉపయోగపడుతుందండి. రైతులకు దీని మీద ఉన్న సబ్సిడీ ఇట్లా ఇస్తారు సార్? ఇది చాలా చాలా తక్కువ ధరలో రైతులకు అందుబాటులో ఉంది. కేవలం 20 రూపాయల మొక్కే. 1 సంవత్సరం వయసు ఉన్నటువంటి మొక్కను తీసుకెళ్లి రైతులు నాటుకుంటే ఇది వర్షాకాలంలో ఏనుకుంటుంది. ఒకసారి మనము ఈ వర్షాకాలం వరకు దాన్ని కాపాడగలిగితే దానికి నీళ్లు పోయకుండా ఎట్లయినా పెరుగుతుంది. జస్ట్ ఒక చాలా హార్డీ ప్లాంట్ అనమాట. దీన్ని మార్కెట్లో మరి వీటికి పండ్లకి డిమాండ్ ఉందంటారు మరి? మార్కెట్లో డిమాండ్ ఉంది సార్. దీనికి ఆల్రెడీ లీజ్ తీసుకోవడానికి రైతు కోసుకోవడానికి వస్తారు వాళ్ళు. రైతులు మనది ఈ వ్యాపారులే మన దగ్గర వచ్చి తీసుకుపోతారు. మన దగ్గర కూడా అట్లే జరుగుతుంది. ఖమ్మం మార్కెట్లో, వరంగల్ మార్కెట్లో, హైదరాబాద్ మార్కెట్లో దీనికి డిమాండ్ ఉంది. ఇలాగే విజయవాడకు కూడా తీసుకెళ్తారు. దీని నుండి స్వీట్ చెర్రీలు అవన్నీ చేస్తారు. థ్యాంక్ యూ.